గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నేను ఆర్టికల్స్ ఏ యాన్ దీని ఎప్పుడు ఎలా ఉపయోగించాలా అనేది చెప్తాను, నేర్చుకుందాం. ఏ అండ్ యాన్ అనే దాన్ని నాన్ స్పెసిఫిక్ థింగ్స్ గురించి వాడుతాం. అంటే ఖచ్చితంగా ఒక దాని గురించి మాట్లాడకపోతే ఏ కానీ యాన్ కానీ యూజ్ చేస్తాం. స్పెసిఫిక్ థింగ్స్ మాట్లాడితే, పర్టికులర్ థింగ్స్ మాట్లాడితే డెఫినెట్ ఆర్టికల్ దా ఉపయోగిస్తాం. అంటే ఆర్టికల్స్ రెండు రకాలు, ఇండెఫినెట్ ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్. గివ్ మీ ఏ పెన్. ఓకే, ఎవరైనా ఇవ్వచ్చు పెన్. గివ్ మీ ఏ పెన్ అంటే నువ్వు ఇవ్వచ్చు, గోపి ఇవ్వచ్చు, రాజు ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు, స్పెసిఫిక్ కాదు. గివ్ మీ ద పెన్. నౌ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ స్పెసిఫిక్ పెన్. అంటే ఒకదాని ఖచ్చితంగా ఒక దాని గురించి అడిగితే ది ఉపయోగించాలి. ఇండెఫినెట్గా ఏదో ఒక దాని గురించి అడిగితే ఏ ఉపయోగించాలి. ఓకే, ఏ యాన్ అని తర్వాత నేర్చుకుందాం. నాన్ స్పెసిఫిక్ థింగ్స్, స్పెసిఫిక్ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. అందరూ చెప్పండి. యూజ్డ్ ఫర్ ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ నాట్ స్పెసిఫిక్ or one of the several things of a similar type. We have so many books here. Give me a book అంటే ఎవరైనా ఒక బుక్ ఇవ్వచ్చు. సిమిలర్ టైప్ బుక్స్లోనే సిమిలర్ బుక్సే కదా. ఒక బుక్ ఇవ్వండి. ఐ నీడ్ ఏ ఫోన్. ఐ నీడ్ ఏ. అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయనుకో, మా స్టాఫ్ రూమ్లో టీచర్స్ దగ్గర అందరి దగ్గర ఫోన్లు ఉంటాయి కదా. ఐ నీడ్ ఏ ఫోన్ అంటే ఎవరో ఒకరు ఫోన్ ఇస్తారు. సెకండ్ రూల్, ఆర్టికల్ ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ అండ్ యాన్లో యూజ్డ్ ద ఫస్ట్ టైమ్ వి ఇంట్రడ్యూస్ అన్ ఆబ్జెక్ట్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తే, ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తే మనం ఏ ఉపయోగించాలి, ఏ కానీ యాన్ కానీ ఉపయోగించాలి. ఐ సా ఎ మూవీ లాస్ట్ నైట్. ఐ సా ఎ మూవీ. నేను నిన్న ఒక సినిమా చూశాను. నేను ఒక సినిమా చూశాను. ఒక సినిమా చూశాను. ఏ సినిమా చూసానో చెప్పలేదు. నేను ఒక సినిమా చూశాను. యూజ్డ్ యాజ్ ఎ సినోనిమ్స్ ఫర్ ద నెంబర్ 1 అనే ఏదన్నా మొదటిగా ఉపయోగించినప్పుడు ఇండెఫినిట్ ఆర్టికల్ ఏని ఏ కానీ యాన్ కానీ ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్, దే బాట్ ఏ కంప్యూటర్. దే బాట్, వాళ్ళు కంప్యూటర్ కొన్నారు. వాళ్ళు ఒక కంప్యూటర్. ఫోర్త్ రూల్, యూజ్ టు ఇండికేట్ వన్ ఆఫ్ ఏ గ్రూప్. ఎగ్జాంపుల్, షీ ఈజ్ ఏ సింగర్. వాళ్ళు ఎటువంటి రకం వల్ల ఒకరిని ఇండికేట్ చేయడానికి షీ ఈజ్ ఏ సింగర్, హీ ఈజ్ ఏ స్టూడెంట్, ఐఎమ్ ఏ టీచర్. అలాగే ఒక సింగులర్ని ఇండికేట్ చేయడానికి మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు డెఫినెట్ ఆర్టికల్ ది ఎప్పుడు ఉపయోగిస్తామంటే యూజ్ ఫర్ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ దట్ బోత్ ద స్పీకర్ అండ్ లిజనర్ నో. ఏదన్నా ఒక విషయం గురించి మనకు తెలిస్తే ఆ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ గురించి మనం మాట్లాడినప్పుడు ది ఉపయోగిస్తాం. కెన్ యూ గివ్ మీ ద బుక్స్ ఆన్ ద టేబుల్. కెన్ యూ గివ్ మీ ద బుక్స్ ఆన్ ద టేబుల్. నువ్వు బుక్స్ ఇవ్వగలవా? టేబుల్ మీద బుక్స్ ఉంటే ఇవే బుక్స్ ఇవ్వాలి, ఎవరు పడితే అలా ఇవ్వకూడదు. నెక్స్ట్, యూజ్డ్ వెన్ వి మెన్షన్ ద ఆబ్జెక్ట్ అగైన్. Used when we mention the object again. మొదటిసారి ఉపయోగించిన ఐ సా ఎ మూవీ అన్నాను కదా, ఒక మూవీ చూశాను. ఆ మూవీ అన్నప్పుడు ఆ మూవీ, ద మూవీ ఈజ్ బేస్డ్ ఆన్ ఏ రియల్ లైఫ్. నేను చేదు ఒక సినిమా చూశాను కదా, ఆ సినిమా అంటే ద మూవీ ఈజ్ బేస్డ్ ఆన్ ఏ రియల్ లైఫ్ ఇన్సిడెంట్. నిజ జీవితంలో జరిగిన ఒక ఘటన మీద ఈ సినిమా తీశారు. నెక్స్ట్ అందరూ చెప్పండి. యూజ్డ్ బిఫోర్ ప్లూరల్స్
countries or other plural regions and bodies of water. మనం కంట్రీలో గ్రూప్ ఆఫ్ ల్యాండ్స్ అన్నప్పుడు ది నెదర్లాండ్స్, ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ద యునైటెడ్ కింగ్డమ్ అంటే కలెక్టివ్గా ఏదన్నా చెప్తే, గ్రూప్గా చెప్తే ది నెదర్లాండ్స్ అంటే, నెదర్లాండ్స్ అంటే కొన్ని ఐలాండ్స్ ఉన్నాయని, కొన్ని ఐలాండ్స్ కలిపి నెదర్లాండ్స్, ది నెదర్లాండ్. మన ఇండియాకి అనకూడదు, ప్రాపర్ నౌన్స్ అనకూడదు, కాకపోతే గ్రూప్గా మనం ఏమైనా ఇండికేట్ చేస్తే అనాలి. నెక్స్ట్ బుక్స్, ప్లూరల్స్ ఉపయోగించినప్పుడు ది ఉపయోగించాలి. ఏ బుక్స్ అనకూడదు, ఒక బుక్ అయితేనే ఏ బుక్ అనాలి, లేకపోతే బుక్స్ అన్నప్పుడు ద బుక్స్ అనాలి. నెక్స్ట్ బాడీస్ ఆఫ్ వాటర్, ది ఇండియన్ ఓషన్, ద పసిఫిక్ ఓషన్, పెద్ద పెద్ద నీటిల గురించి మాట్లాడినప్పుడు మనం డెఫినెట్ ఆర్టికల్ ది ఉపయోగిస్తాం. నెక్స్ట్ యూజ్ బిఫోర్ సర్టన్ అంటే డెఫినెట్ ఆర్టికల్ ది యూజ్ బిఫోర్ సర్టన్ ఆబ్జెక్ట్స్ టు గివ్ ఏ ప్లూరల్ మీనింగ్. ఫ్లోరల్ మీనింగ్ ఇవ్వాలంటే మనకి సింగిల్ మీనింగ్ కాదు, ఫ్లోరల్ మీనింగ్ ఇవ్వాలంటే ది గోల్డ్ ఆఫ్ ఆస్ట్రేలియా అంటే గోల్డ్ అన్నప్పుడు మన మెటీరియల్లో ఉంది కాబట్టి గోల్డ్ ఈజ్ ఏ వాల్యుబుల్ మెటల్ అనాలి. అదే ద గోల్డ్ ఆఫ్ ఆస్ట్రేలియా అంటే స్పెసిఫిక్ రీజన్ యొక్క గోల్డ్ అనమాట. ఫ్లోరల్ లాగా ద రిచ్ అంటే ఒక గొప్పడనే కాదు, అందరు గొప్పల గురించి మాట్లాడుతుందా. ద పూర్ ఒక పేదోడు కాదు, అందరు పూర్ అంటే ఏదైనా ఒక క్లాస్ గురించి, ఒక ప్లూరల్ గురించి ఒక మాటలో చెప్పినప్పుడు కూడా డెఫినెట్ ఆర్టికల్ ది ఉపయోగించాలి. ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ ఎప్పుడు వచ్చాలి, యాన్ ఎప్పుడు ఉపయోగించాలంటే యాన్ అనేది వొవెల్ AEIOU వీటిని వొవెల్స్ అంటారు. ఈ వొవెల్ సౌండ్స్తో స్టార్ట్ అయిన లెటర్స్ అన్నీ కూడాను, వర్డ్స్ అన్నీ కూడా AEIOలతో ఆ వొవెల్ సౌండ్తో స్టార్ట్ అయింది. AEIOలతోనే బండగా గుర్తుపెట్టుకుంటే మొదట్లో బేసిక్గా గుర్తుపెట్టుకోవాలి. రూల్ అయితే వొవెల్ సౌండ్తో స్టార్ట్ అయిన వర్డ్స్ని మనం యాన్ ఉపయోగించాలి. కాన్సనెంట్స్ అయితే ఏ ఉపయోగించాలి. దేర్ ఈజ్ అ మ్యాన్, అక్కడ ఒక మనిషి ఉన్నాడు. అదే ఇట్ ఈజ్ అన్ యాపిల్, AEIO లెటర్తో స్టార్ట్ అయింది. కొన్ని వర్డ్స్ లెటర్ మాత్రం వేరేగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ అన్ SP, అన్ MLA. యూరోపియన్లో మనకి ఓవెల్ లెటర్ ఉన్నా కూడాను సౌండ్ మాత్రం యూ అని ఉంది, యాతో స్టార్ట్ అయింది కాబట్టి ఏ యూరోపియన్, అన్ SP, అన్ MLA, ఏ one-eyed man, one-eyed man, ఏ ₹1 నోట్, అన్ అవర్, హెచ్తో స్టార్ట్ అయినా కూడా ఆట్నో అంటే వొవెల్ సౌండ్. అందువల్ల వొవెల్ సౌండ్ ముందు మనం యాన్ ఉపయోగిస్తాము. ఎప్పుడు నాన్ స్పెసిఫిక్ అయినప్పుడు, నాన్ స్పెసిఫిక్ అయి ఉండాలి. ఏ కానీ యాన్ ఎప్పుడు ఉపయోగించాలంటే వొవెల్ సౌండ్తో యాన్ ఉపయోగించాలి. కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అయిన వర్డ్కి ఏ ఉపయోగించాలి. థ్యాంక్ యూ.